ఉంది. అది కొందరేమో అక్కడ మాకు మొక్కుబడి ఉన్నది తిరుపతిలో మాల తీస్తారు. ఆ మాల అక్కడ తీసి ఇన్నాళ్ళు చేసిన 40 కోట్లు 50 కోట్లు తీసిన పుణ్యం మొత్తం అక్కడ వదిలేసి అక్కడ ఉన్న దరిద్రాన్ని మూట కట్టుకొని మళ్ళీ ఇంటికి వస్తారు. అర్థమైందా స్వామి? మాల బయట తీస్తే ఎంత దోషమో అలాగే మనం తీసుకుపోయిన ముద్రటంకాయ అతి శక్తివంతమైన యోగ మంత్రుడు యోగ సింహాసనంలో కూర్చున్న స్వామి వారి అతి శక్తివంతమైన అది ఎంతో వేడితో ఉంటుందంట స్వామి శరీరం. ఆ శరీరంలో మనం అభిషేకం చేసేటప్పుడు మనం తెలియజేసిన మనం కానీ మన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, వాళ్ళు చేసిన అన్ని తప్పులు అన్ని దోషాలు పోయి ఆ స్వామి తమ శక్తిలో విలీనం చేసుకుని మనకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు స్వామి. అది మన ఇరుమూడులో ఉన్న గొప్పతనం. ఈ ముద్రటంకాయ ఎందుకు మనం నింపుతాం, ఎందుకు అక్కడ అభిషేకం చేస్తాం, ఇది దీనికోసమే మనం ముద్రటంకాయ తీసుకుపోయి. అందుకనే ఎంతో పవిత్రంగా ఉండాలి, ఎంతో పవిత్రంగా చూసుకోవాలి ఇరుముడిని. అలాగనే ఇరుముడి అయిపోయింది, అక్కడ అభిషేకం అయిపోయిన అందరూ అనుకున్నారు అమ్మవారి దర్శనం అయిపోయింది, ఇరుముడి అయిపోయింది, ఇక అయిపోయింది దీక్ష అని.